ఎస్. సాధారణంగా కోతులను మనం చూస్తూ ఉంటాం. కోతులను హనుమంతుని స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. ఇక కోతి కనబడితే మొక్కేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. శ్రీరామనవమి రోజున ఒక వింత చోటు చేసుకుంది. ఆ వింత ఏంటో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒకసారి ఏం జరిగిందో మీరు వీడియోలో చూడొచ్చు. క్లియర్గా నేను మాట్లాడుతుండగా వస్తున్నటువంటి ఆ యొక్క రెండు విజువల్స్ను కూడా మీరు చూడొచ్చు. పూర్తిగా ఒక వానరం వచ్చింది. అక్కడ హనుమంతునికి సంబంధించినటువంటి మాల ఆవిష్కరణలో ఉన్నటువంటి కొంతమందిని చూడొచ్చు. వారు పూజలో ఉన్నారు. ఆ పూజలో ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి వానరము ఆ యొక్క విగ్రహం ముందుకు వెళ్ళి తల కిందికి వంచి ముక్కు నేలకు రాస్తాము అన్నట్టుగా ముక్కు నేలకు రాస్తున్నటువంటి సందర్భాన్ని రౌండప్లో చూడొచ్చు. పూర్తిగా ఆ వానరం అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్వాములు కూడా దాన్ని ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క వానరము ముక్కు నేలకు రాసి అక్కడే ఉండి ఆ స్వామీజీలు ఇచ్చినటువంటి ప్రసాదం తిని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో జరిగింది. మంగళహారతి వరకు కూడా అది మొదటి నుంచి చివరి వరకు కూడా అక్కడే ఉండి తన యొక్క శ్రద్ధను చూపించినట్టుగా చెప్తా ఉన్నారు. హనుమంతుడే వానర రూపంలో దర్శనం ఇచ్చాడంటూ అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు భక్తులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఇది శ్రీరామనవమి రోజే రామాలయంలో జరిగినటువంటి వింత. మొత్తం మీద ఈ వింత విషయంలో మాత్రం భక్తులు అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు కూడా చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వానరము మా దగ్గరికి రావడము గొప్పగా అనిపిస్తూ ఉంది. వానరమే హనుమంతుని రూపంలో వచ్చాడంటూ చెప్తా ఉన్నారు. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. ఏంటి రవినాయక్, అసలు ఆ వానరం ఎందుకు అక్కడికి వచ్చింది? ఆ యొక్క సిచ్యువేషన్ గురించి మీకున్నటువంటి సమాచారం ఏంటి? శ్రీనివాస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశంగా మారింది. వానర ఏదైతే కోతి ఉందో, కోతి నేరుగా రామాలయంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆరతిస్తున్న సమయంలో అక్కడే నిలబడి చూసి తర్వాత పూజ అనంతరం అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుండి నేరుగా తీర్థం తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ప్రత్యక్షంగా చూసిన ఆంజనేయ స్వామి భక్తులు చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాంలో ఈ వింత చోటు చేసుకుంది. మంగళహారతి ఇస్తున్న టైంలో ఆ శ్రద్ధతో అక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నట్టు కోతి మొక్కులు వానర కోతి మొక్కులు చెల్లించుకున్నట్టు మనకు తెలిసింది. అయితే ఈ అంశంలో కొంత వింతగా అనిపించింది. అంటే వానర ఒక రకంగా ప్రత్యక్షంగా వానరను హనుమంతుడిగానే కొలుస్తారు. దూరం నుండి కూడా కొంతమంది దండం పెడుతూ నమ్మకంగా కొలుస్తూ ఉంటారు. అయితే నేరుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్దనే ఇలా జరగడాన్ని మేము విశేషంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందని దాయిగాంలో ఎవరైతే ఆంజనేయ దీక్ష స్వీకరించిన భక్తులు ఉన్నారో వాళ్ళు చెబుతున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాంలో జరిగిన సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో ఒక రకంగా వింత చోటు చేసుకుంది. నేరుగా వానర స్వామి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థం తీసుకున్న భక్తి శ్రద్ధతో అక్కడి నుంచి పోయినట్టు మనకు విజువల్స్ లో క్లియర్ గా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇది కొంత విశేషంగా ఆ మండల ప్రజలతో పాటు జిల్లాలో కూడా ఈ అంశం చర్చ జరుగుతుంది. ఎస్ నాయక్, ప్రధానంగా ఈ శ్రీరామనవమి రోజున ఇది జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు శ్రీరామనవమి రోజున చాలా అక్కడ రద్దీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంత రద్దీలో అక్కడికి ఈ వానరం రావడాన్ని ఎలా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులు? నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. హనుమంతుని విగ్రహం దగ్గర నేరుగా వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని వెళ్ళడాన్ని మేము భగవత్ స్వరూపునిగా భావిస్తున్నాం. కోతి రూపంలో నేరుగా హనుమంతుడే మా దగ్గరికి వచ్చాడని మేము అనుకుంటున్నాము. నేరుగా ఈడ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడం, వానర దర్శనం అనంతరం కొంత భక్తులు కూడా విశేషంగా భావిస్తున్నారు. ఇది ఒక రకంగా మాకు మంచి జరిగింది, మాకు మంచి జరగబోతుంది. నిజంగా ఆంజనేయ స్వామి స్వయంగా మాకు
కోతి రూపంలో వచ్చినట్టు భావిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద దహేగాం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక వింతగా చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. తన వానరం అక్కడికి వస్తూ ఉంది. ఆ బ్రేకింగ్ పాయింట్స్ కింద మీకు ఆ వీడియో క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇక ఆ రౌండప్ చేసినటువంటి ప్రాంతంలో చూడొచ్చు, ముందు హనుమంతుని విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందే తను కిందికి తలపెట్టి ఆ యొక్క కోతి తను మొక్కులు చెల్లించుకుంటున్నట్టుగా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఆ విజువల్స్ను కూడా చూడొచ్చు. మొత్తం మీద ఈ అంశం ఇటు ఆ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హనుమంతుడే మా దగ్గరికి వచ్చాడంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.